100% క్రెడిట్ ఐ గివ్ టు దెమ్. వాళ్ళు ఆ రోజు సరిగా ఉద్యోగం చేయకపోయినా, వాళ్ళ ప్రొఫెషన్కి వాళ్ళు మోసం చేస్తున్నా, వాళ్ళ వల్ల పిల్లలు చెడిపోయినా, ఆర్ వాళ్ళ వల్ల పిల్లలకి ఏం చేయాలో చేయకపోయినా ఐఎమ్ షూర్ ఆ పాపం మాకు వచ్చేది వాళ్ళు. కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ కంటతడి పెట్టారు. కాకినాడలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. చీఫ్ గెస్ట్ గా కలెక్టర్ షాన్ మోహన్ వచ్చి మాట్లాడారు. ఉపాధ్యాయులైన తన తల్లిదండ్రులు ఎంతో నిబద్ధతతో వృత్తి ధర్మాన్ని పాటించారు కాబట్టే తాము ఈ స్థాయిలో ఉన్నామని పేర్కొన్నారు. వారు సక్రమంగా విధులు నిర్వహించకపోయి ఉంటే ఆ పాపం తమకు తగిలేదన్నారు. ఈ సందర్భంలోనే కంటతడి పెట్టారు. కొంతమంది ఆ బాధ్యతను విస్మరిస్తున్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు. 100% క్రెడిట్ ఐ గివ్ టు దెమ్. వాళ్ళు ఆ రోజు సరిగా ఉద్యోగం చేయకపోయినా, వాళ్ళ ప్రొఫెషన్కి వాళ్ళు మోసం చేస్తున్నా, వాళ్ళ వల్ల పిల్లలు చెడిపోయినా, ఆర్ వాళ్ళ వల్ల పిల్లలకి ఏం చేయాలో చేయకపోయినా ఐఎమ్ షూర్ ఆ పాపం మాకు వచ్చేది వాళ్ళు. ఐమ్ ఐ రైట్? టీచర్స్ ఎస్పెషల్లీ, ఐమ్ ఐ రైట్? సో దయచేసి మీ ద్వారా, దట్స్ వై టీచర్స్ కానీ పిల్లలు ఉన్నప్పుడు ఐ వాంట్ టు టాక్ రెగ్యులర్గా. మిగతా మీటింగ్స్ నేను 2 నిమిషాలు కూడా మాట్లాడినా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ నో మిగతా వాళ్ళందరూ చెప్పాల్సింది చెప్పేస్తాను, నేను ఏదో ఇక్కడ వచ్చి కూర్చొని వెళ్తే వెళ్ళిపోతుంది కానీ, బట్ ఇట్స్ వెరీ పర్సనల్ టు మీ. సో ఇది చాలా పర్సనల్ ఎఫర్ట్లో ఐ వాంట్ టు టాక్ బికాస్ అంటే ఐ ఫీల్ వెరీ సాడ్. కొందరు టీచర్స్ వస్తారు నా దగ్గరికి, మేబీ ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉంటుందేమో ఇంటి నుంచి, 10-12 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటి నుంచి స్కూల్కి. అది కూడా తిరగలేక ఈ పొలిటికల్ ఎమ్మెల్యేల ద్వారా నుంచో, ఎంపీల ద్వారా నుంచో, ఇంకొక ద్వారా, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నుంచో రికమెండేషన్లు పెట్టిస్తారన్నమాట. మాకు ఇంటి దగ్గరికి ఇవ్వండి, మాకు ఈ స్కూల్ ఇవ్వండి, ఆ స్కూల్ ఇవ్వండి, మాకు ఇక్కడ ఒకళ్ళే ఉన్నాం, మేము చెప్పలేకున్నాం 10 మందికి, ఇంకొక 2 ఇవ్వండి ఇలాంటివి. ఐ ఫీల్ అషేమ్డ్. నేను అనలేను కానీ పెద్దవారు కాబట్టి నేను చెప్తున్నాను కదా, యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ రూయినింగ్ యువర్ కిడ్స్ లైఫ్. ఈరోజు చెప్తాను, రాసుకోండి. మీరు ఎంతమంది అయితే ఐఎమ్ షూర్ ఆ ప్రొఫెషన్లో ఉండి సరిగా నిజంగా మనస్ఫూర్తిగా చేయకపోతే ఐఎమ్ షూర్ ఆ పాపం కిడ్స్కి తగులుతుంది. సో ఐ రియల్లీ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్, నేను ఇది అంటే విత్ ఆల్ పెయిన్ ఐ సే, బికాస్ నేను సర్వీస్లోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కదా. 10 ఏళ్లలో అట్లీస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఫీల్డ్ మీద ఉన్నప్పుడు వెన్ ఎవర్ టీచర్స్ కమ్ అలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు, అంటే వెరీ పెట్టి ఇష్యూస్, వాళ్ళ మధ్యలో గొడవలు ఉంటాయి స్కూల్లో. సో నేను బయటకు వెళ్ళిపోతా అంటారు, నాకు 4 కిలోమీటర్లు వెళ్ళలేను, 5 కిలోమీటర్లు వెళ్ళలేను, నాకు ఇవేవో కావాలని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ పట్టుకొస్తారు. ఎవరిని మోసం చేస్తున్నాం? ఎవరిని మోసం చేయాలి? సో ఐ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్, ప్లీజ్ అండర్స్టాండ్, మిగిలినవి ఎన్నున్నా ప్రొఫెషన్కి కరెక్ట్గా ప్రొఫెషన్కి న్యాయం చేయలేకపోతే ఇట్ డజంట్ స్టాప్ విత్ యూ. సో ఆ ఒక్క భయమన్నా ఉండాలి. హెడ్ మాస్టర్ ఏమంటాడా, డియూ ఏమంటాడా, కలెక్టర్ ఏమంటాడా మర్చిపోండి. మన మనస్సాక్షి తెలుస్తుంది కదా, మనం నిజంగా నిజాయితీగా అడిగామా లేదంటే ఇంకొక కారణం చేత అడిగామా మనకు తెలుస్తుంది కదా, మనకు తెలుస్తుంది కదా. సో మనం మళ్ళీ క్షమించుకోవాలి. సో దయచేసి అది ఆల్ టీచర్స్కి నేను ఐ వాంటెడ్ టు టెల్ యూ. సో ఇక్కడ ఉన్న వాళ్ళ ద్వారా అట్లీస్ట్ అందరికీ తెలుస్తుందని కోరుకుంటున్నాను. సో ఇదే కాంటెక్స్ట్లో అంటే నా సైడ్ నేను కొట్టలేను కాబట్టి కొట్టలేదు, కానీ ఒక టీచర్ గురించి వెన్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ వాజ్ టాకింగ్ పోక్సో కేసు ఒకటి పెట్టాను రీసెంట్గా. అతను చేసింది వింటే మన ఏదో ఎక్కడో విన్నాను, ఇంకో దేశంలో అయితే ఉరేస్తారు. యాక్చువల్లీ ఆఫీస్లో కూర్చోబెట్టి అక్కడే ఉరేసేసారు. ఇంత చదువులు, అంత వయస్సు, ఇంట్లో ఆయన పిల్లలు ఉన్నారు, అదే వయసు పిల్లలు ఉన్నారు. ఏం కర్మ అది? ఫ్యామిలీలో మళ్ళీ తలెత్తుకోకుండా చేయగలగాలి యాక్చువల్లీ అలాంటి వాళ్ళని. సో దయచేసి ఇక్కడ ఉన్న టీచర్స్, మీరు వాళ్ళతో ఎందుకు మాకు గొడవ, వీళ్ళతో ఎందుకు మాకు గొడవ కాదు. అలా చేసిన వాళ్ళు వదిలేస్తే ఆ టీచర్స్ని, మీరు చదువు చెప్పే పిల్లల్ని మీరు నాశనం చేస్తున్నారు చేతులారా. కరెక్టా కాదా? ఐమ్ ఐ రైట్? ఎస్పెషల్లీ విమెన్ టీచర్స్. ఏమవుతుంది, మ్యాక్సిమం గొడవ పెట్టుకుంటారు, 4 రోజులు మనశ్శాంతి పోతుంది. అక్కడ ఉన్న 20 మంది పిల్లలకు 30 మంది పిల్లలకు లైఫ్ లాంగ్ వాళ్ళకి అది గుర్తుపెట్టుకోవడంతో పోలిస్తే మీకున్న 10-15 రోజుల మనశ్శాంతికి ఏమైనా సంబంధం ఉందా? ఏమైంది అక్కడ? ఒకవేళ గొడవ పడ్డారు, ఆ స్కూల్కి పోతే ఇంకో స్కూల్కి వెళ్తారు, ఏమైంది? మ్యాక్సిమం ఏం నష్టపోతాం?
బట్ లైఫ్ లాంగ్ అట్లీస్ట్ ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోతారు యాక్చువల్లీ నేను రోజు మంచి పని చేశాను, కరెక్టా? సో అలాంటి నాకు ఐఎమ్ సర్ప్రైజ్, వాడు చేస్తున్నాడు, వాడు ఆ స్కూల్లో ఉన్నాడు, టీచర్స్ చెప్పట్లేదు మనకు, టీచర్స్ వాడిని ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నారు. ఇంతకన్నా దరిద్రం ఉందా అసలు? సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ఎస్పెషల్లీ విమెన్ టీచర్స్ ఉన్న చోట ఇలాంటి చిల్లర వాళ్ళందరినీ కాపాడి మిమ్మల్ని మనం మోసం చేసుకోవడం కాకుండా పిల్లలు చెడగొడుతున్నాం. ఒక ఐ డోంట్ నో మరి ఎంతమంది మీరు హిందీ సినిమాలు చూస్తారు నాకు తెలియదు, కానీ దర్ ఇస్ ఎ న్యూ మూవీ ఒకటి వస్తుంది రీసెంట్గా. దాంట్లో దర్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మనందరం ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేటప్పుడు వారు అప్లై చేసేటప్పుడు, ఇప్పుడు మీరు టీచర్స్గా డిఎస్సి రాసేటప్పుడు కానీ నేను యూపీఎస్సి రాసేటప్పుడు కానీ రకరకాల ఉద్యోగాలు చేసేటప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు మనం ఏ మైండ్తో వస్తామో అప్పుడు అవన్నీ ఆలోచించాం కదా. నేను ఈ దగ్గర లంచం తీసుకోవాలనో, నేను ఇక్కడ లీవ్ అడగాలనో, నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను, ఇవన్నీ ఆలోచిస్తారు ఎవరన్నా? ఎవరు ఆలోచించాం. ఆ రోజు వచ్చి నాకు ఉద్యోగం కావాలి, నేను ఉద్యోగం చెప్తాను, నేను బాగా చెప్పాలనే వస్తాం. 100కి 90 మంది అలానే వస్తాం, కరెక్టా కాదా? మేబీ ఇంకొక 10 మందికి అప్పుడే చెడిపోయి ఉండొచ్చు, నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. 100కి 90 మంది ఉద్యోగం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా వస్తామో అలా ఉండటానికి ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అంటాడు ఆ మూవీలో ఫస్ట్ డైలాగ్. అదే మీకు అర్థమైందా నేను చెప్పింది? మనం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలో అలా ఇంకొకసారి ఉండడానికి ట్రై చేస్తాము, ఎంతమంది ట్రై చేయగలరో చూద్దాం అంటాడు అన్నమాట. ఇట్స్ చాలా మంచి థాట్ అనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత నేను చూసిన వెరీ వెరీ నైస్ స్టేట్మెంట్. అలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ప్రయత్నం చేసినా మనం పోవాలనుకున్న దారిలో నుంచి ఎంత డివేట్ అయిపోయామో తెలుస్తుంది. సో దయచేసి ఇక్కడ పిల్లలకి చెప్పడం కాదు, నాకు బాగా తెలిసిన పిల్లలకి ఏదో చెప్దాం అనుకుంటున్నా కానీ నో, పిల్లలకి కాదు మనం చెప్పాల్సింది, పెద్దలకి. మనం కదా చెడిపోయింది, వాళ్ళు కాదు. సో ఇట్ ఈస్ అస్ హూ హ్యావ్ టు చేంజ్ ఆన్ దిస్ డే, నాట్ దెమ్. సో నా వైపు నుంచి యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్తున్నాను, ఇంకొకసారి నాకు పాక్సో కేసు అనేది వస్తే మాత్రం డిఎస్పీ గారు ఉన్నారు ఇక్కడ, నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను, అది డౌట్ వచ్చినా సరే ఇంకే కేసు అయినా పెట్టి మన లోపల ఇస్తాం. దేర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ టు ఇట్ అండ్ ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్. ఎవరైనా దాని గురించి కంప్లైంట్ చేసి నేను ఉన్నంత వరకు ఇక్కడ ఐ ప్రామిస్ మీ వరకు ఆ గొడవ రాకుండా చూసుకునే బాధ్యత నాది. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. సో దిస్ ఈజ్ ఫర్ టీచర్స్ ఆల్సో, ఐ మీన్ ఫర్ కిడ్స్ ఆల్సో. ఇందాక యాక్చువల్లీ డిఎస్పీ గారు కూడా ఒకటి అనుకున్నాం. ఈ పోస్టర్ కనిపిస్తుందా లాస్ట్లో? ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి చేతులు ఎత్తాడు? యా గుడ్. సో ఒకసారి మీ ఫోన్స్లో తీసుకున్నాను 112 డైల్ చేయండి అందరూ. 112 ఒకరు చేయండి, ఒకరు లాస్ట్లో బ్లూ శాలరీ. అమ్మ లేవండి అమ్మ ఒకసారి, లాస్ట్ మీరే వెనక్కి తిరుగుతున్నారు కదా, ఒకసారి లేవండి, ఒకసారి 112 డైల్ చేయండి. మైక్ పెట్టండి, మైక్ పంపించండి. మా 112 డైల్ చేయండి. దాంట్లో మీకు కాల్ వస్తుంది, లిఫ్ట్ చేయండి. వాళ్ళు మీ పేరు ఏదో అడుగుతారు, వాళ్ళకి చెప్పండి.